కీర్తన 724. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపేదను. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను ప్రభును మిగితిని లోకమంత మోసమని. ప్రభువా ఎరిగితివి లోకమంత మోసమని. చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను. నీ అందు నిలచియుండి నీ ఆజ్ఞల పాలితును. నీ అందు నిలచియుండి నీ ఆజ్ఞల పాలితును. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను నా ముందు నడిచి ప్రభు నిన్ను వెంబడించెదను. నా ముందు నడిచి ప్రభు నిన్ను వెంబడించెదను. నీవు నా తోడనుండ మరచెదవు దుఃఖమును. నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును. నెమ్మదిని పొందిలా కన్నీరు కార్చనిక. నీవే నా సర్వమని నీ అందే బలపడెదా. నీవే నా సర్వమని నీ అందే బలపడెదా. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను యేసుని సిలువ చూచి విజయమును పొందెదను. యేసుని సిలువ చూచి విజయమును పొందెదను. సహితును సంతసముగా నీ కొరకు అన్నిటినీ. సహితును సంతసముగా నీ కొరకు అన్నిటినీ. నిన్ను నే నమ్మెదను నీతోనే సాగిదను. నీరెక్కల చాటు నేనుండ భయపడను. నీరెక్కల చాటు నేనుండ భయపడను. ప్రభుని వాడను నువ్వు నా ప్రభుడవని నీ కొరకే జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను మరణానది యొద్దకు సంతసముగా వచ్చెదను. మరణానది యొద్దకు సంతసముగా వచ్చెదను. మృత్యువు బారి నుండి జీవమునకు దాటితువు. మృత్యువు బారి నుండి జీవమునకు దాటితువు. రక్షకుని చూచెదను నన్నాయన చేర్చుకొను. తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను. తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకు జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను.
సంతోషించి దూతలు పరిశుద్ధులు భక్తులని చూచెదను. దూతలు పరిశుద్ధులు భక్తులని చూచెదను. నీ సంతసించెదను, నీ సంతసించెదను, ప్రభు తోడనుండెదను. నిరీక్షణ ఇదియే ఆయనతో నేనుందును. నిరీక్షణ ఇదియే ఆయనతో నేనుందును. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై వింటును. జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. చివరికి ఇంకో పాట పాడుకొని 741. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, తరతరములకు యుగ యుగములకు మార్పు లేనిది. ఈ పాటలో ఎంతో అర్థం ఉన్నది. ఈ లోకములో మనము జీవించినంత వరకు కొంతకాలమే మనం జీవించగలుగుతాం. అటు తర్వాత అందరం కూడా ఒక దినాన మరణించి ఈ లోకమును విడిచిపెట్టవలసినటువంటి వారము కనుక ఈ లోకమును విడిచిపెట్టిపోయిన తర్వాత అసలైనటువంటి జీవితము మరి ఆరంభించబడుతున్నది. కనుక అక్కడ యుగాలు మనం ఎల్లప్పుడూ కూడా మనం అక్కడ ఉంటాము. అందుకని దేవుడు మన కొరకై ఒక శాశ్వతమైన యుగాలు జీవించడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచాన్ని, ఒక స్వర్గాన్ని దేవుడు మనందరి కొరకై సిద్ధపరిచి పెట్టినాడు. మరి అక్కడికి మనం అంతా కూడా వెళ్ళవలసినటువంటి వారము గనుక మరి ఈ పాటలోని ఉన్నటువంటి అర్థము అక్కడ మరి ఏముంటాయి ఏముండవు అనేటువంటి విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయచేసి మరి గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. యేసుని రాజ్యము అది నిశ్చలమైనదే, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనదే. తరతరములకు యుగ యుగములకు మార్పులేనిదే. తరతరములకు యుగ యుగములకు మార్పులేనిదే. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించి మహిమరాజమదే. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించి మహిమరాజమదే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనదే, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనదే. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. కన్నీరు లేని రాజ్యము, మరణము లేని రాజ్యము. కన్నీరు లేని రాజ్యము, మరణము లేని రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము
రాజ్యము, నీతి సమాధాన రాజ్యము, సూర్య చంద్రులు లేని రాజ్యము, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, జయించు వారిదే రాజ్యము, నీతిమంతులదే కిరీటము, జయించు వారిదే రాజ్యము, నీతిమంతులదే కిరీటము, జీవజలానది పారును, దేవుడి వాటిని త్రాగనిచ్చును, జీవజలానది త్రాగును, దేవుడి వాటిని త్రాగనిచ్చును, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, శాపము లేని రాజ్యము, గొర్రెపిల్ల ఉండు రాజ్యము, శాపము లేని రాజ్యము, గొర్రెపిల్ల ఉండు రాజ్యము, మన ప్రభువే ప్రకాశించును, యుగ యుగములు పరిపాలించును, మన ప్రభువే ప్రకాశించును, యుగ యుగములు పరిపాలించును, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, క్రీస్తుని రాక ఏ క్షణము ఎదుగన నీవు సంసిద్ధమా, క్రీస్తుని రాక ఏ క్షణము ఎదుర్కొన నీవు సంసిద్ధమా, యేసుని స్వీకరించు, క్రీస్తుకై నీవు జీవించుమా, యేసుని స్వీకరించు, క్రీస్తుకై నీవు జీవించుమా, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ
యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, తరతరములకు యుగ యుగములకు మార్పు లేనిది, తరతరములకు యుగ యుగములకు మార్పు లేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది, పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. 337 పాపమునకు జీతము మరణము, ఓ పాపి భయపడవా. చూచున్నదెల్లా నశించు నిశ్చయం, చూడనిదే నిత్యము. ఈ పాట పాడుకున్న తర్వాత కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యము వింటాం. పాపమునకు జీతము మరణము, పాపమునకు జీతము మరణము, పాపమునకు జీతము మరణము, ఓ పాపి భయపడవా. నాదెల్లా చీరలు ఇటువైపు తిప్పేసి లూకా పాపమునకు జీతము మరణము, పాపమునకు జీతము మరణము, పాపమునకు జీతము మరణము, ఓ పాపి భయపడవా. చూచునదెల్లా నశించు నిశ్చయం, చూచునదెల్లా నశించు నిశ్చయం, చూచునదెల్లా నశించు నిశ్చయం, చూడనిదే నిత్యము.
వ్యర్థమగుచున్నది, నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది, నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది. లోకమాయలయందునా దైవాకృపము వచ్చుటకు ముందు, దైవాకృపము వచ్చుటకు ముందు, దైవాకృపము వచ్చుటకు ముందు, నీ రక్షకుని చేరుము. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షము చేరుదుము. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షము చేరుదుము. పాదముచున్నది, దైవ ప్రేమ పరుచున్నది, దైవ ప్రేమ పరుచున్నది. కల్వరి గిరి మీద నుండి నీ పాపమెల్లా అందుకోవును, నీ పాపమెల్లా అందుకోవును, నీ పాపమెల్లా అందుకోవును. స్నానము చేసిదను, యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము. పాపినైనా నన్ను, నా పాపినైనా నన్ను, నా పాపినైనా నన్ను, నా మీతుడగీకరించన్. ఓ పాపి నీవు పరుగిడిరా, ఓ పాపి నీవు పరుగిడిరా, ఓ పాపి నీవు పరుగిడిరా. దేవదీవెనల పొందుము. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము. కష్టాదుఃఖములెక్కువగుచు, 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 ఇష్టడేసుని వేడాను. సిగ్గులేక చేరుదు నాయన చెంత, సిగ్గులేక చేరుదు నాయన చెంత, సిగ్గులేక చేరుదు నాయన చెంత. ఎప్పుడు వసిందును, యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము. పాపమునకు జీతము మరణము, పాపమునకు జీతము మరణము, పాపమునకు జీతము మరణము. ఓ పాపి భయపడవా, చూచునదెల్లా నశించు నిశ్చయం, చూచునదెల్లా నశించు నిశ్చయం, చూచునదెల్లా నశించు నిశ్చయం, చూచునదెల్లా
నందు చేరుదుము. 686. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొంది తిని కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొంది తిని కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొంది తిని కృప వెంబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొంది తిని కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొంది తిని కృప వెంబడి కృపను. జనకాని వెన్నుకొనినా జనుల క్షేమము చూచి, జనకాని వెన్నుకొనినా జనుల క్షేమము చూచి సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొంది తిని కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొంది తిని కృప వెంబడి కృపను. చివరి చరణం. కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూపా. కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూపా. హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడూ కలుగునుగాక. హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడూ కలుగునుగాక. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొంది తిని కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొంది తిని కృప వెంబడి కృపను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మరి దేవుని వాక్యం వింటాం.
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనలు 89:48 వచనాన్ని చదువుకుంటాం. కీర్తనలు 89:48 వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. ఇక్కడ ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్రశ్నలు బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులకి ఆ ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా కొన్ని చూసినట్లయితే మనకు యోబు గ్రంథము 14వ అధ్యాయంలో నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. ఇలాంటి ప్రశ్నలు భక్తులకి ఆ దినాల్లో వచ్చాయి. ప్రియమైన వారులారా, మరి మనకు కూడా ఇలాంటి ప్రశ్నలు, అనేక సందేహాలు మనకుంటూ ఉన్నాయి. ఈ లోకంలో మానవుడు ఎందుకు పుడుతున్నాడు, మరి కొద్ది కాలం ఈ భూమి మీద జీవించి మరి మరణమై పోతూ ఉంటున్నాడు. కనుక ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒక దినము చనిపోవలసిందే. అయితే చనిపోయిన తర్వాత మానవుని యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఇది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకి అనేక సత్యాలని తెలియజేస్తూ ఉంటుంది. మరి యొక్క రాత్రికాల సమయంలో మరి సహోదరి మరి పార్వతమ్మ అక్క మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వచ్చింది. చక్కగా దేవుని మందిరానికి అన్ని కూడికలు కూడా మరి హాజరవుతూ వచ్చేది. దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ దేవునికి ఇష్టరాలుగా జీవిస్తూ వచ్చింది. కనుక ఆమె ఎంతో మరి నెమ్మది కలిగి తన యొక్క జీవితంలో జీవిస్తూ వచ్చింది. అయితే ఆమె యొక్క కోరిక తన కుటుంబం అంతా కూడా రక్షించబడాలని, దేవుని ఎరగాలని, తను ఏ యొక్క విశ్వాసంలో కొనసాగుతుందో తన యొక్క నమ్మకం ఏంటంటే చనిపోయిన తర్వాత ఒక దినం నేను ప్రభు వద్ద ఉంటాను, కనుక నేనును నా ఇంటి వారును మరి యెహోవానే సేవించదము అని భక్తుడు చెప్పినట్లుగా ఆ కోరిక ఆమెకి ఉంటూ వచ్చింది. ఎప్పుడు కూడా మరి హక్కులను గురించి ప్రార్థన చేయమని, కుటుంబం కొరకు ప్రార్థన చేయమని, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉండేది. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరణమైన తరువాత మరి నరులు బ్రతుకుదురా అంటున్నాడు. కనుక దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుని సృష్టిస్తూ వచ్చినాడు. జీవవాయువుని ఊదినప్పుడు మానవుడు జీవించే ఆత్మగా ఈ లోకంలో ఉంటూ వచ్చినాడు. అటు మొదటి మానవుడైన ఆదాము నుంచి తీయబడిన అవ్వ మరి దేవుని స్వరాన్ని వింటూ ఆ ఏదైనా తోటలో చక్కగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ఆజ్ఞను వారు తప్పిపోవటాన్ని బట్టి మరి దేవుడి వరకు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఆ యొక్క మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినవద్దని ఆజ్ఞ ఇచ్చాడు. ఒక్క ఆజ్ఞని వారు తప్పిపోతూ వచ్చినారు. ఆ చెట్టు పండుని తినడం ద్వారా ఆజ్ఞాతిక్రమమే పాపము వలన వచ్చే జీతము మరణము. ఆనాటి నుండి మరి మానవునికి మరణం అనేది వస్తూ ఉంటుంది. సృష్టి ఆరంభంలో మానవుని యొక్క ఆయుష్ కాలము 900 సంవత్సరాల పైగా ఉంటూ వచ్చేసింది. రాను రాను మానవుని యొక్క ఆయుష్ కాలము 120 సంవత్సరాలు. ఇప్పుడైతే కనుక మరి 60-70 సంవత్సరాలకి మానవుని యొక్క ఆయుష్ కాలం తగ్గిపోతూ వచ్చేసింది. కనుక జాగ్రత్త తీసుకుంటున్నారు కొంతమంది. వారి ఆయుష్ కొంచెం పెరుగుతూ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ మరి ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక దినాన్ని చనిపోవలసి వచ్చింది. కనుక మరి మరణమైన తర్వాత మరి మానవుని యొక్క పరిస్థితి ఏమిటి అనేది బైబిల్ గ్రంథం కూడా ఇక్కడ స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంటుంది. మరి యోబు భక్తుడు అడుగుతూ వచ్చాడు, మరి మరణం తర్వాత ఏమిటి అనేది. యోబు భక్తుడు యోబు గ్రంథం 14వ అధ్యాయంలో మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అని అడుగుతూ వచ్చినాడు. మరి దేవుని గురించి ఆయన ధ్యానిస్తూ వచ్చినప్పుడు
ఆయన తిరిగి కొన్ని మాటలు చెప్తూ వచ్చినాడు. యోబు గ్రంథంలోనే ఈ మాటలు మనం చూస్తూ వస్తున్నాం. నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. కనుక నా విమోచకుడు ఎవరయ్యా అంటే, ఆ విమోచకుడు సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన విమోచకుడుగా మనకి కనిపిస్తూ ఉంటున్నాడు. తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును, ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. అంటే చనిపోయిన తర్వాత ఇక్కడ పుట్టినోట్లు మనకి శరీరము లేనివాడని అంటున్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షపరుస్తూ వచ్చినాడు, మనిషి చనిపోయిన తర్వాత తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే గనక, యోహాను సువార్త 6వ అధ్యాయము 28, 29 వచనాల్లో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకి వస్తారు. కనుక ప్రియమైన వారలారా, లోకంలో ప్రతి ఒక్క మనిషి కూడా మరి చనిపోవలసిందే. చనిపోయిన తర్వాత ఇక్కడ మనకి 2 రకాల పునరుద్ధానాలు బైబిల్ గ్రంథం స్పష్టంగా బయలుపరుస్తూ వస్తుంది. మొదటిది జీవ పునరుద్ధానం. ఎవరు వీళ్ళు? మేలు చేసిన వారు. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. ఆయన సృష్టికర్త అయిన దేవుడని, ఆయన సర్వమానవాళిని ఆయన తన చిత్తానుసారంగా ఈ భూమి మీద ఆయన మరి సృష్టిస్తూ వచ్చినాడు. భూమి మీద వారిని జీవింపజేస్తూ వస్తున్నాడు. వారి సమయం ఆసమైనప్పుడు వారిని అంటున్నాడు కదా, నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తూ వస్తూ ఉంటున్నాడు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు మరి సర్వమానవాళి పాప పరిహారం కొరకు ఈ లోకానికి ఆయన మరి నరావతారిగా వచ్చాడని, ఆయన సర్వమానవాళి పాపముల కొరకై ఆయన అమూల్యమైన నిర్దోషమైన రక్తాన్ని కల్వరి శిలువలో చిందించాడని, మరణించి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచుతారో వారు మరి జీవ పునరుద్ధానానికి కొనిపోబడతారు. ప్రియమైన వారలారా, భూలోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని సెలవిస్తూ ఉంటుంది. మరి ప్రతి మానవుడు కూడా ఏదో ఒక మరి అపరాధంలోనో తప్పిదముల్లోనో జీవిస్తూ దేవునికి ఆయాసకరంగా ఉంటూ వస్తూ ఉంటున్నాడు. మరి దేవుడేమో మానవులందరినీ కూడా ఆయన కనిపెట్టి చూస్తూ ఉంటున్నాడు. ఒక భక్తుడు అంటున్నాడు కదా, నీవు మా దోషములను కనిపెట్టి చూసినడలా ప్రభువా మరి ఎవరు నిలవగలరు? నిజమే, మరి దేవుడు కనుక ప్రతి మానవుని తప్పు చేసినప్పుడల్లా శిక్షిస్తూ వచ్చినట్లయితే ఈ భూమి మీద ఏ మానవుడు కూడా మిగలడు. ప్రతి ఒక్కరు కూడా మరి శిక్షకి పాత్రులు అవ్వాల్సిందే. కానీ దేవుడు సహించుకుంటూ వారికి ఒక సమయాన్ని ఇస్తూ వస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడిని వారు ఎరగాలని, నిజరక్షకుడిని వారు ఎరగాలని వారి కొరకు మరి రక్షణ సువార్తని తన ప్రవక్తల ద్వారా పూర్వకాలంలో ప్రకటింపజేస్తూ వచ్చినాడు. తర్వాత శరీరధారిగా 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి రక్షణ సువార్తని ప్రకటిస్తూ వచ్చాడు. మరి ఆ యొక్క రక్షణ సువార్తను ఎవరైతే నమ్ముతారో, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే కనుక వారికి నిత్య జీవం ఉందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ప్రభు అయిన యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని నమ్మి, ఆయన నా పాపం కొరకు మరి మరణించాడని, తిరిగి లేచాడని, ఆయన చిందించిన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తం ద్వారా నా పాపములు కడగబడినాయని విశ్వాసం ఇచ్చినప్పుడు వారి పాపములు క్షమించబడతా వచ్చాయి. ఆయన అంటున్నాడు కదా, నా యొద్దకు వచ్చువాని ఎంత మాత్రం కూడా త్రోసివేయని అంటున్నాడు. కనుక ఈ రీతిగా ఎవరైతే విశ్వాసం ఉంచి జీవిత యాత్రలో దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించినప్పుడు వారు మరి జీవ పునరుద్ధానానికి తీసుకొని పోబడతారు. మరి రెండవ గుంపు ఉన్నది, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి తీసుకొని పోబడతారు. తీర్పులో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఎవరైతే అంగీకరించకుండా ఈ లోకంలో మరి ఇష్టానుసారంగా జీవిస్తూ పాపములోనే కొనసాగుతూ పాపములోనే ఒక దినం కనుక మరణించినట్లయితే వారి కొరకు తీర్పు అనేది ఉన్నది. అదేమిటంటే కనుక నరకము, అది మండుచున్న
అగ్ని గుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కనుక మానవుని యొక్క ఆత్మ ఆ అగ్నిగుండంలో యుగయుగములు కాలుతూ ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు కూడా చావదు. కనుక అటువంటి వేదనకరమైన స్థలానికి ఏ మానవుడు కూడా రాకూడదని దేవుడు తన అనాదికాల సంకల్పం చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మరి రక్షకుడిగా పంపిస్తూ వచ్చినాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినాడు. రక్షణ సువార్తను ప్రకటించి వస్తున్నాడు. కనుక నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అంటున్నాడు. కనుక చనిపోవడం అంటే ఈ భూమి మీద కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఈ లోకంలో ఆయన కొరకు నమ్మకంగా జీవించి ఒక దినం ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే. చనిపోయిన తర్వాత మరి జీవ పునరుద్ధానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు యుగయుగములు ఆయన సన్నిధిలో మరి ఆయన్ని స్తుతిస్తూ జీవిస్తూ వస్తారు. కనుక అనిత్య రక్షణ ఆయనతో మనకు ఉంటుంది, నిత్య జీవం ఆయనలో ఉంది. కనుక ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయనతో యుగయుగములు మరి సంతోషించే భాగ్యం ఉంటుంది. ఈ లోకంలో మానవుని యొక్క మరి జీవితకాలం మరి తాత్కాలికమే, మరి ఎడబాటు ఉంటుంది. ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక మరణం జరుగుతూనే ఉంటుంది, వేదన అనేది ఉంటానే ఉంటుంది. అంత మాత్రం చేత మనము మరి ఈ లోకంలో మరి దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడినట్లయితే, ముందున్న జీవితాన్ని దేవునికి కనుక అప్పచెప్పినట్లయితే కనుక దేవుడు మనల్ని నమ్మకంగా మరి ఆయన మార్గంలో నడిపిస్తూ వస్తున్నాడు. కనుక ప్రియమైన వారులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసు ప్రభువు వారు అంటున్నాడు కదా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. కనుక మనందరం కూడా ఆ యొక్క జీవ పునరుద్ధానంలో ఎత్తబడాలని దేవుడు కోరుకుంటా వస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన త్వరగా వస్తున్నా అని సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక ఒక దినమున ఆయన ఎవరికీ తెలియకుండా ఒక దినాన్ని ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉంటున్నాడు. అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎత్తబడతారు, మధ్యాకాశానికి కొనిపోబడతారు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచకుండా భూమి మీద నిలిచిన వారికి మరి తీర్పు పునరుద్ధానంలో వాళ్ళు ఉంటారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ సత్యాన్ని గ్రహించినట్లయితే కనుక సృష్టికర్త అయిన దేవునితో యుగయుగములు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఒక్కటే అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడతావు. రక్షణ పొందటానికి ఎటువంటి ప్రయాస పడక్కర్లేదు. ప్రభు నామందు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడుతూ వస్తాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ఆయన సృష్టికర్త అయిన దేవుడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కనుక ఈ యొక్క కొద్ది మాటలు మరి కుటుంబంలో మరి మిగతా వారు కూడా మరి దేవుని మాటలేని విశ్వాసం ఇచ్చి ఏ రీతిగా అయితే పర్వతమ్మక్క దేవుని కొరకు నమ్మకంగా జీవించి లోకయాత్రను ముగించింది, మరి ప్రభుతో ఒక దినం ఆమె ఉంటుంది. కనుక మన నిరీక్షణ ఏంటంటే ఆమెను ఒక దినం అక్కడ చూస్తాం మనం. కనుక ఆ నిరీక్షణతో మేము ఉంటున్నాము, మా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాము. మరి కుటుంబ సభ్యులు ఈ మాటలు వింటున్న ఇతర మరి మనుషులందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే కనుక మరి ఆయన మీకు నిత్యజీవము ఇచ్చే గొప్ప రక్షకుడిగా ఉన్నాడని మీకు తెలియపరుస్తూ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుంటాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు స్తోత్రములు. ఈ దినమును ప్రత్యేకించుకొని పారుతగ్మక తన విషయంలో మీరు ప్రత్యేకించి ప్రభువా మరి తనను పిలుచుకొని మీ పిలుపును అందుకొని మీ వద్దకు వచ్చినదని మేము నమ్ముచున్నాము. గడిచిపోయినటువంటి సంవత్సరములో తాను మీ యందు నమ్మిక విశ్వాసం ఉంచి నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే ఆయన తప్ప మరొక దేవుడు లేడని నమ్మింది, విశ్వాసం ఉంచింది. ఒక దినమున నేను మరణిస్తానని ప్రభువా మరి తనకు తెలిసి మరణించిన తర్వాత నా ఆత్మ దేవుని వద్ద ఉండాలని తనెంతో కోరుతూ వచ్చినది. అందుకని ప్రభువా మరి తన యొక్క ఆత్మలో ఉన్నటువంటి ప్రతి పాప శాప దోషములన్నిటిని కూడా మీ రక్తము చేత కడుక్కొని శుద్ధీకరించబడి బాప్తిస్మంలో సాక్ష్యమిచ్చి
ప్రభువా నీ బిడ్డగా చేర్చబడింది కనుక అనేక సంవత్సరాలుగా ఆ బిడ్డ నేను మరి ప్రార్థిస్తూ మీ అందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మీ వైపు చూస్తూ మరి ఎన్నో సంవత్సరాలుగా అనారోగ్యం చేత బాధపడుచు ఉన్నది. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా తను ప్రయాణం చేస్తూ వచ్చినది. ప్రభువా మరి ఎంతో దుఃఖముతో వేదనతో ప్రభువా మరి తన యొక్క జీవిత కాలం అంతా కూడా అనేకమైనటువంటి కష్టములు, ఇబ్బందులు, శ్రమలు గుండా ప్రయాసముతో కూడినటువంటి జీవితాన్ని తాను జీవిస్తూ వచ్చినది. అయినప్పటికీ కూడా మరి క్రీస్తులో ఆనందిస్తూ సంతోషిస్తూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చినది. ప్రభువా మరి సంఘ సహవాసములో తనను చేర్చి ఆ విధంగా సంఘ సహవాసములో ఐక్యపరిచి అనేక సంవత్సరాలుగా ప్రభువా మరి మీ దాసురాలని ముందుకు నడిపిస్తూ వచ్చినందుకై స్తుతిస్తూ ఉంటున్నాం. దేవా మరి తను మీ యొద్ద ఉన్నదని ఒక దినమున మేము కూడా తనను కలుసుకుంటామనేటువంటి శుభప్రదమైన నిరీక్షణను మాకు ఇచ్చారు. కనుక ప్రభువా మరి మేము కూడా మిమ్మల్ని నమ్మి విశ్వాసం ఉంచడం ద్వారా ఈ విధంగా మీ రక్తము చేత మా ప్రతి పాపమును కడుగబడట ద్వారా పరిశుద్ధముగా చేయబడ్డాము. ఒకరోజు మరి మేము కూడా ప్రభువా మరి చూడగలుగుతామనేటువంటి నిరీక్షణ మాకు ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉంటున్నాం. మరి కుటుంబాన్ని కూడా ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకున్నాము. ఆ విధంగా తన యొక్క ప్రయాసం అంతా కూడా మాని విశ్రాంతి తీసుకుంటా ఉన్నది. అవును తండ్రి, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు గనుక మరి తాను ఎంతో ధన్యురాలుగా ఎంచబడినది. ఆ ధన్యురాలి యొక్క జాబితాలో తాను ఎంచబడుతూ వచ్చినది. కనుక కుటుంబానంతటిని కూడా జ్ఞాపకం చేసుకునండి. హక్కులను జ్ఞాపకం చేసుకున్నాము. ప్రభా మరి తనకు లేని కొరతను మీరు తీర్చండి. ఆ విధంగా వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమారుని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. కోడలు ప్రభా మరి వారి యొక్క సంతానమునంతటిని కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి తల్లి లేని కొరతను కుటుంబంలో మీరు తీర్చండి. భార్య లేని కొరతను భర్తకు మీరు తీర్చండి. ఆ విధంగా కుటుంబంలో ప్రభువా మరి యజమానురాలు మరి లేని కొరతను ప్రభువా మీరే తీర్చి ఆ కుటుంబం అంతట్లో కూడా మీరే మరి కావలసినటువంటి ప్రతి అవసరతను తీర్చండి. ఈ విధంగా బేతేలు సంఘముగా మేమంతా కూడా వచ్చి కుటుంబాన్ని ఆదరించుటకై ప్రభువా మరి ధైర్యపరిచి పురికొల్పి మరి దేవుని యొక్క పాటల చేతను వాక్యము చేతను ప్రోత్సహించి ముందుకు నడిపించుటకై మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. మేమైతే ప్రభువా మరి మా యొక్క వాటి చేత మేము ఏమాత్రం కూడా కుటుంబాన్ని అయితే ఆదరించలేము, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేత మీరు మాత్రమే ఆదరించగలిగినటువంటి దేవుడు కనుక కుటుంబాన్ని అంతటిని కూడా ఆదరించి ధైర్యపరిచి పురికొల్పి బలపరిచి అన్ని విషయాల్లో కూడా రానున్న దినాల్లో తను లేని కొరతను మీరు కుటుంబంలో తీర్చి ముందుకు నడిపించమని సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మరి రేపటి దినమున భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా సహాయం చేయండి. కావలసినటువంటి ప్రతి అవసరతలు తీర్చండి. మరి ఉదయకాలం మొదలుకొని దానికి కావలసినటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా తగిన జ్ఞానం ఇచ్చి మరి హక్కులను కూడా కావలసినటువంటి నడిపింపు చేత నడిపించండి. రానున్న దినాల్లో తను కూడా రక్షించబడి దేవుని యొక్క సంఘంలో చేర్చబడి ఆ బిడ్డ ప్రభువా మరి నీ బిడ్డగా నీ కుమారునిగా చేర్చబడినట్లు మరి తన యొక్క కోరిక చొప్పున మరి తను కూడా ప్రభువా మరి దేవునింటికి వచ్చి ఆరాధించే బిడ్డగా మీరు తీర్చి ఆ విధంగా సహాయము చేయండి. మీరు ముందున్నటువంటి సమయాన్నంతటినీ దీవెనకరముగా చేసి మహిమ పొందుకుంటామని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన బిడ్డలందరికీ మరి కుటుంబానంతటికీ సదాకాలము ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఇహ గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా.
ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి ప్రాంతపు నివాసులారా, పార్వతమ్మ అక్క మరి నడిదేమున మరి ప్రభు యొక్క పిలుపును అందుకొని మరి తాను ప్రభు యొద్దకు చేరుకున్నదని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే తనలో ఉన్నటువంటి ఆత్మ మరలా తిరిగి దేవుని యొద్దకే వెళ్ళినదని మేము నమ్ముచున్నాము. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి ఆమె తెలుసుకున్నది, నిజమైనటువంటి సత్యమైన దేవుణ్ణి ఆమె ఎరిగి గుర్తించి ఆయన తప్ప మరొక దేవుడు లేడని గుర్తించినటువంటి ఆమెగా మరి ప్రభువును అంగీకరించింది. ఆమె తన పాపములన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందుకొని ఆ విధంగా చక్కగా దేవుని యొక్క సన్నిధికి చేరుకున్నది. రెండు కీర్తనల గ్రంథములో ఒక మాట రాయబడింది. 90వ కీర్తన మరి 3వ వచనము. 90వ కీర్తన 3వ వచనంలో ఇక్కడ చక్కటి మాట రాయబడింది. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి. కనుక ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉన్నది కదా, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఎవరు అంటున్నారు ఈ మాట అంటే దేవుడే అంటున్నాడు. నరులారా తిరిగి రండి అంటే దేవుడు మోక్షము నుండి, స్వర్గము నుండి, పరలోకము నుండి భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవుని ఆయన ఏమని పిలుస్తున్నాడంటే నరులారా తిరిగి రండి అని అంటున్నాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే ఆయన ఒక మానవుని మట్టితో చేసినాడు. ఇప్పుడు ఆ శరీరమును తీసుకొని వెళ్ళి మనము ఏం చేస్తూ ఉన్నామంటే మరలా తిరిగి మట్టిలోనే మనం పూడుస్తాం. ఎందుకు చేస్తాం చెప్పండి? మనం ఎందుకు ఆ యొక్క శరీరాన్ని కాల్చము? శరీరాన్ని ఎందుకు మట్టిలో మరి కలుపుతామంటే దేవుడు ఆదిలో మానవుని చేసినప్పుడు దేనితో చేశాడంటే మన్నుతోనే చేశాడు. మట్టితోనే దేవుడు మానవుని చేసి ఒక ఆకారం అనగా తన స్వరూపంలో, తన ఆకారములో మానవుని చేశాడు. చేసిన తర్వాత మరి అది ఒట్టి బొమ్మే కదా. ఇప్పుడు దాంట్లో ఏం చేశాడు దేవుడు అంటే ఒక జీవము కలిగిన ఆత్మను ఉంచాడు. ఆ జీవము కలిగినటువంటి ఆత్మను ఏ దేవుడైతే పెట్టాడో ఆ దేవుడే ఏమంటున్నాడంటే ఈ లోకంలో నువ్వు ఎంతకాలము జీవిస్తావో జీవించు. అది 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు. ఎన్ని సంవత్సరాలు జీవించినా ఒకరోజు మనం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వారమే. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారం కావచ్చు, ఇక్కడ నిలబడిన వారం కావచ్చు, ఒకరోజు మనం అందరం కూడా మరణించవలసిన వారమే. ఎవరు కూడా శాశ్వతంగా ఈ భూమి మీద నివసించే వాళ్ళం ఏమాత్రం కాదు ప్రియులారా. అయితే మరి ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనలో అనగా దేవుడు ఈ మన్నుతో చేయబడినటువంటి శరీరములో దేవుడు ఒక ఆత్మని పెట్టాడు, దీపంలాగా. ఆ ఆత్మ మరల ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇప్పుడు దేవుని యొద్దకు ఒక ఆత్మ వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆ ఆత్మ ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుణ్ణి ఎరగాలి. ఎందుకంటే ఈ లోకంలోనికి మానవుడు జన్మించినప్పుడు మానవుని యొక్క జన్మ ఎలాంటిదంటే జన్మతః మానవుడు పాపిగా జన్మించినాడు. ఏ మానవుడు కూడా ఇప్పుడు నేను ఏ పాపము చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదని ఒకవేళ నీవు అనుకోవచ్చు. కానీ పాపం అనేటువంటిది నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పుట్టుకలో నుండే పాపం అనేది ప్రవేశించింది. ఇప్పుడు అబద్ధం అనేటువంటిది ఒక పాపం.
ఇప్పుడు ఎవరైనా సరే చిన్న పిల్లవాడు మొదలుకొని నువ్వు అబద్ధం చెప్పు అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. అంటే ఉన్న పాటున ఒకటి ఏదైనా కూడా ఒకటి తప్పించుకోవడానికి ప్రతి మానవుడు ఏం చేస్తాడంటే అబద్ధం చెప్తాడు. అంటే అబద్ధం అనేటువంటిది ఒక ఘోరమైన పాపం. అనగా ఇప్పుడు ఒక మానవుడు ఏం చేస్తున్నాడంటే తనకు తెలియకుండానే పాపం అనేటువంటిది జన్మతః అది మానవుల్లో ప్రవేశించింది గనుక మానవుడు పెరుగుతున్న కొద్దీ పాపము కూడా ఏమవుతుందంటే పెరుగుతానే ఉంది. అంటే మానవుడు ఆ పాపములోనే జీవిస్తా ఉన్నాడు. పాపములో పుట్టిన మానవుడు పాపముతో జీవిస్తూ అదే పాపముతో మానవుడు మరణించి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పాపముతో అంటే నిత్య నరకమునకు వెళ్ళిపోతా ఉన్నాడు. మరి మానవునిలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకానికి వెళ్ళిపోతా ఉంది, పాతాళానికి వెళ్ళిపోతుంది, అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. అయితే మానవుడు ఆ అగ్నిగుండము నుండి, పాతాళము నుండి, నరకము నుండి తప్పించబడుటకై ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏ మానవుడు కూడా తన యొక్క పాపము నుండి గాని, తన దోషముల నుండి కానీ, తన యొక్క శాపగ్రస్తమైన జీవితము నుండి విడుదల పొందుకోలేకపోతున్నాడు. అందుకని ఈ లోకంలో దేవాతి దేవుడే, పరమాత్ముడైనటువంటి దేవుడే 2000 సంవత్సరాల క్రితము మరి ఈ లోకంలోనికి మానవుని అవతారము ధరించుకొని వచ్చి ఆయన శరీరాకారముతో వచ్చి మరి నీ కొరకై నా కొరకై ఆ కలువరి శిలువలో మనందరి పాపముల నిమిత్తమై ఆయన శిక్షను అనుభవించాడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారం కావచ్చు, ఇక్కడ నిలబడిన వారము కావచ్చు, ఎవరమైనా సరే మనమందరము కూడా పాపములో జన్మించిన వారమే. ఇదే పాపముతో ఒకవేళ మనము పెరిగి ఇదే పాపములో ఒకవేళ మరణిస్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే నిత్య నరకమునకు వెళ్ళిపోతుంది. ఆ నరకము నుండి తప్పించడానికే, అంటే ఈ ఆత్మ మరలా తిరిగి దేవుని యొద్దకు చేర్చబడుటకై ఆ దేవాతి దేవుడే, పరమాత్ముడైనటువంటి దేవుడే ఈ లోకానికి మానవుని అవతారము ధరించుకొని వచ్చి నీ నా పాపములన్నిటినీ ఆ కలువరి శిలువలో ఆయన మీద వేసుకొని ఆయన రక్తము కారుస్తా వచ్చినాడు. అందుకని ప్రియులరా, మరి నీవు నేను చేసినటువంటి పాపమును బట్టి మనము శిక్షను అనుభవించాలి. అయితే ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపమునంతటిని బట్టి మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయనే మనకు శిక్షనంతటిని కూడా భరిస్తా వచ్చినాడు. అందుకని ఆయన కార్చినటువంటి రక్తం ఎటువంటిదంటే అది పరిశుద్ధమైనటువంటి రక్తం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో పాపము లేదు, ఆయన పెరుగుట్లో పాపము లేదు, ఆయన పాపము ఎరగని వాడిగా ఉన్నాడు, ఆయన పాపము చేయనివాడిగా ఉన్నాడు. ఆయనలో ఎక్కడ చూసినా ఎటువంటి దోషము కానరాలేదు, ఆయనలో ఎక్కడ కూడా ఎటువంటి శాపము కానరాలేదు. అయినప్పటికీ కూడా మన యొక్క శాపమునంతటిని ఆ శాపగ్రస్తమైనటువంటి శిలువలో వేలాడి మరి ఈ విధంగా మనకందరికీ పాప విమోచన ఇచ్చాడు. మన యొక్క పాపములు, మన దోషములు, మన యొక్క శాపగ్రస్తమైన జీవితం అంతటి నుండి విడుదల ఇచ్చాడు. ఏం విడుదల ఇచ్చాడంటే ఈరోజు మనకందరికి కూడా మరి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను పుట్టుకతో నేను పాపిగా జన్మించాను, ఈ పాపములో పెరుగుతూ వచ్చాను, ఇదే పాపములు నేను మరణిస్తే నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాను. అందుకని నీవు ఈ లోకానికి వచ్చావు, నా పాపములను బట్టి నాకు రావాల్సిన శిక్షను ఆ కలువరి శిలువలో నీ పైన వేసుకున్నావు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ రక్తముతో, నీ పరిశుద్ధమైన నీతిమంతుడైనటువంటి ఆ రక్తముతో నా ప్రతి పాపమును కడిగి నన్ను పరిశుద్ధపరచండి. నేను కూడా ఈ లోకంలో ఒక రోజు మరి విడిచిపెట్టవలసినటువంటి వాడనే, విడిచిపెట్టవలసిన దానినే. అయితే ఒకరోజు ఈ ఆత్మ నీ దగ్గరికి రావాలి. నీ దగ్గరికి రావాలంటే నా పాపములన్నీ ఈ లోకంలోనే, ఈ సమయంలోనే నేను కడుక్కుంటున్నాను, నన్ను క్షమించు అని మనం ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే మన ప్రతి పాపము కూడా క్షమించబడుతుంది. చూడండి, మన కాళ్ళకు బురద అయింది అనుకోండి, ఒకవేళ మనం ఇంట్లోకి అదే కాళ్ళ బురదతో మనం వెళ్తామా? ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాము? ఇప్పుడు భూస్థాపన చేసి వస్తాము, భూస్థాపన చేసి వచ్చిన తర్వాత అదే కాళ్ళతో లోపలికి వెళ్తామా? ఏం చేస్తాము చెప్పండి, మీరే చెప్పండి. ఏం చేస్తాము? మన కాళ్ళని ఏం చేస్తాము? చక్కగా నీళ్ళతో శుభ్రముగా కాళ్ళు కడుక్కుంటాము, చేతులు కడుక్కుంటాము, మొహం కడుక్కుంటాము. ఎందుకు కడుక్కుంటాము? ఆలోచన చేయండి మీరే. మనం ఒక సాధారణమైన భౌతికమైన ఒక ఇంటిలోకి వెళ్ళడానికే కాళ్ళు, చేతులు, ముఖం అన్ని శుభ్రంగా కడుక్కొని వెళ్తాం. కడుక్కోకుండా ఎవరు వెళ్ళం. దేవుడు ఉండే స్థలానికి మనం వెళ్ళాలంటే, పరలోకంలోనికి, మోక్షంలోనికి ఒక ఆత్మ చేరుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే మన పాపములన్నీ కడుక్కోవాలి, మనం పరిశుద్ధపరచబడాలి, మనం నీతిమంతులముగా చేర్చబడాలి, మన పవిత్రులముగా చేర్చబడాలి. అప్పుడే
దేవుడు ఆయన ఇంటిలోనికి మనల్ని అందరినీ కూడా చేర్చుకుంటాడు. అందుకని అక్కడికి వెళ్ళి కడుక్కోవడానికి వీల్లేదు. అక్కడికి వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు పాపములతో ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇదిగో నీ పాపములతో మరణించావు గనుక ఇదిగో నీకు కొరకు నీ నిత్య నరకం నీ కొరకు సిద్ధపరిచి పెట్టానంటాడు దేవుడు. నీ కొరకై పాతాళము సిద్ధపరిచి పెట్టాను, అక్కడికి వెళ్ళంటాడు. అనగా మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ లోకమును విడిచిపెట్టక మునిపే మన శరీరంలో ఆత్మ ఉండగానే మనం ఏం చేయాలంటే మన పాప శుద్ధీకరణ కావాలి, మన హృదయ శుద్ధీకరణ కావాలి ప్రియులారా. ఎప్పుడైతే మనం ఆ విధంగా కడుక్కుంటామో మనము పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, పవిత్రులముగా చేయబడతాం. ఒకరోజు మనము కూడా చనిపోయినప్పుడు చూడండి, మనము కూడా దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూర్చున్న వారు కావచ్చు, నిలబడిన వారు కావచ్చు, ఎవరమైనా సరే మనందరికి ఒక ఆశ ఉంటది. ఏం ఆశ అంటే, నేను ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడితే నేను కూడా చనిపోతే ఎక్కడికి వెళ్ళాలంట? ఎవరికైనా అగ్నిగుండానికి వెళ్ళడం ఇష్టమేనా? పాతాళానికి వెళ్ళడం ఇష్టమేనా? కదా, ఎవరికి ఇష్టం ఉండదు నరకానికి వెళ్ళడం. ఎక్కడికి వెళ్ళడం ఇష్టమంట? దేవుడు ఉండే స్థలానికి. అందుకే ఇక్కడ అంటాడు, నరులారా తిరిగి రండి అని అంటాడు. కనుక దేవుడు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరినీ కూడా పిలుస్తున్నాడు. అందరం కూడా ఒక రోజు మరి పార్వతమ్మ గారి వలె మనం కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వారమే. అయితే ఆమె ఆత్మ ఇప్పుడు దేవుని యొద్దకు చేరుకున్నది. ఎందుకు చేరుకున్నదంటే, ఆమె లోకంలో ఉండగానే నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని ఆమె తెలుసుకుంది. నా పాపాల కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడని ఆమె గ్రహించింది. ఆ సత్యాన్ని గ్రహించి ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయనే నా కొరకై ఈ లోకానికి వచ్చాడని నమ్మింది. ఆయన నా కొరకై, నా పాపముల కొరకై ఆయన రక్తము కార్చాడని నమ్మింది, రక్తము చిందించాడని నమ్మింది. అందుకే యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది. తన పాపాలన్నీ కూడా ఆయన రక్తముతో కడగబడింది, పవిత్రురాలుగా, పరిశుద్ధురాలుగా చేయబడింది. ఇప్పుడు తన ఆత్మ ఎక్కడుందండి? ఎక్కడుంది? తన పాపాలన్నీ క్షమించబడ్డాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాలు కడుక్కుంది. ఇప్పుడు తన ఆత్మ ఎక్కడికి ఎత్తిందంటే దేవుని యొద్ద ఉన్నది. అందుకని మనం ఎందుకు ఇంత దృఢ నిశ్చయముగా చెప్పుచున్నామంటే, ఆమె దేవుని నమ్మింది, విశ్వాసం ఉంచింది. కనుక నీవు కూడా ఒకరోజు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడ ఉండాలంట? దేవుని యొద్దకు చేరుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ప్రణాళిక అది. కాబట్టి ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో మరి మనం ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసుకున్న తర్వాత మరి భౌతిక కాయమును మరి స్థలము నుండి మరి సమాధి చేయుటకై, భూస్థాపన చేయుటకై మనమంతా కూడా భౌతిక కాయను తీసుకొని మనమంతా కూడా పైన చేస్తాం. మరి సమయంలో ప్రార్థన చేసుకుంటాం. ఈ భాషను నడుచుకున్నాను వారికి ఆత్మ చేసుకునే అంటరాను వాడిని పనికిరాను వాడిని వెంటకోకుండా సచిన కుటుంబాలే పడుతున్న మా ప్రభావం ఏర్పరచుకునే విధానాన్ని పెట్టుకోవడం చూస్తా అనువారు కాదు మా ప్రభావ ఆత్మకోవడం మా ప్రభావం మా తండ్రి. ఈ లోకంలో మా ప్రభావం మరి ఎంతగానో మా ప్రభావం ఏదైతే మందిలో మా ప్రభావం మా తండ్రి ఎంతో విశ్వాసంగా మా ప్రభావం మరి బట్టి మా ప్రభావం మరి జీవిస్తూ వచ్చింది మా ప్రభావం మా తండ్రి. ఈ లోకంలోనే పాపం అంతా కడుక్కొని మా ప్రభావ మా తల్లిని సాక్షిగా జీవించింది మా ప్రభావ మా ప్రభావ మరి నిన్నటి దినాన మా ప్రభావ మా తండ్రి మహిమలో పిలుచుకొని మా ప్రభావ మీ రాజ్యాన్ని చేర్చుకున్నావా అని శ్వాసంతో నమ్ముకున్నాం మా తండ్రి. మా ప్రభావ మరి మన మా ప్రభావ ఎన్నటి వల్ల మా తండ్రి మనల్ని అప్పగించాలి కాబట్టి మా ప్రభావ మా తండ్రి మా దేవ ఈ భూమి మీద మా ప్రభావ మేము చేస్తున్నాం మా తండ్రి 10 కార్యాలను చూసే దేవుడు మా ప్రభావ మరెక్కంతగానో మా ప్రభావ మా తండ్రి ఆత్మ గురించి మా ప్రభావ కుమారుడు గురించి మా ప్రభావ మా తండ్రి ఆత్మ అంతస్తులు కోరలేదు కానీ మా ప్రభావ మారాలని భారం చేయమని మా తండ్రి ఎంతగానో మా ప్రభావ మమ్మల్ని మా ప్రభావ భారం చేయమని అడిగితే వచ్చింది మా ప్రభావ. మా తండ్రి నువ్వైతే మా ప్రభావ సర్వం తెలిసిన దేవుడు మా ప్రభావ అక్కడ లోటు మా ప్రభావ ఈ కుటుంబాన్ని మా ప్రభావ నువ్వు తీరుస్తావని మా ప్రభావ రాళ్ళు కూడా మా ప్రభావ మా తండ్రి
మా దేవ మరి తండ్రి అక్క చేసిన పరిపాలన ఆలోచించి మా ప్రభా మరి వాళ్ళు కూడా మారు మనసు రక్షణ పొంది మా ప్రభా నువ్వు సహాయం చేసే దేవుడు గొప్ప దేవుడు మా ప్రభా కుమారుడు కూడా మా ప్రభా మారు మనసు రక్షణ పొంది మా ప్రభా అక్క మా ప్రభా కోరుకున్నట్టుగా మా ప్రభా మా తండ్రి బిడ్డ కూడా మాతకు సహాయం చేసి గొప్ప కార్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చూస్తా అందుమాత్రం కాదు మా ప్రభా చుట్టాలు బంధువులు మా ప్రభా అనేక మా తండ్రి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా మా ప్రభా కుటుంబాలకు ఆధారపు దయచే మా ప్రభా అక్కడ కూడా మా ప్రభా తీసుకెళ్ళి మా తండ్రి ముందున్న సమయం అంతా కూడా మా ప్రభా ఈ చేతులు కప్పు చెప్పుకుంటున్నాం తండ్రి వ్యవసాయాన్ని కొందనాలు సూత్రాలు ఒకప్పుడు మేము కూడా అక్కడ కలుసుకున్న వాళ్ళు ఉంటారు మా ప్రభా నువ్వు సహాయం చేయమని ఈ చిన్న పారదని బంగారు పాదాలు దగ్గరపెట్టి వారిని ప్రతిఫలం దయచేయమని మాకు మేము తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటూ ఏసై నావలు అది పరిశుద్ధమైన నావలను సృష్టించడానికి పరిశుభాదిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మరి చివరిసారిగా ఎవరైనా చూడాలనుకుంటే మరి చూడవచ్చు. ఆ తర్వాత మరి మూత పెట్టేసి ఇక్కడి నుంచి మరి బయలుదేరి ఒక స్థలానికి వెళ్తాం.